హలో హలో పొట్టికున్నా చెప్పమ్మా. ఏమి ఎలా మాట్లాడుతున్నావు? నేను ఓ షట్, నేను అమ్మ అనుకున్నా. సారీ సారీ. ఇంట్లో కూడా నేను పొట్టి అంటారా? కాదే, లోపల ఉండదానా చెప్పకి చెప్పాడా అంతా కలిసి ఉన్నాడా ఫ్లైట్ ఇట్లా పోలా అని నేను ఇట్లా చూపిస్తాన దారి అంతా కడతాడా. ఏం కడుతున్నారు? ఎయిర్పోర్టే, ఎక్కడ? ఇస్కాన్ టెంపుల్ కాడ. అవునా? అవును, మన ఇంటి పైన కూడా ఫ్లైట్ వెళ్ళేటట్లు మాట్లాడు ప్లీజ్. మాట్లాడతా అది కూడా అరేంజ్ మనం చేస్తా. పెడుతున్నావా ఫ్లైట్స్? నువ్వు పెడుతున్నావా ఏమన్నా? పెడుతున్నా 5 బోర్డ్స్ పెడతానా సార్. అవును. సరే డిస్టర్బ్ చేశాను ఏమన్నా? లేదు, మాట్లాడు సార్. ఇట్లా కాదు, మీటింగ్ లో ఉన్నావా? మాట్లాడుతున్నా సార్. సల్మాన్ గారు సార్, సల్మాన్ గారు కూడా వచ్చారు. సల్మాన్ కారా? గారు 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 సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ కూడా ఎవరు? గారు. మలయాళం యాక్టర్ ఆయన? బాలీవుడ్? ఏం బాలీవుడ్ హిందీ ఎవరెవరు వచ్చారంగా? నితిన్ రోషన్, నేను రావచ్చా వాళ్ళతో ఒకసారి ఫోటో తీసుకుంటా? అమితాబ్ బచ్చన్ కూడా వచ్చారే. అవునా? మళ్ళా తన కోడలు కూడా వచ్చింది. ఎవరు? ఐశ్వర్య? ఐశ్వర్య కూడా వచ్చారు. వస్తాను నేను, నా ఫ్రెండ్స్ ప్లీజ్. ఇక్కడ రాకూడదు, లోపలికి కూడా అంతా ఫోటో తీసుకుంటా అంతే. పోలీసు బందోబస్తు వాళ్ళు ఉన్నారు మాకు. ఓన్లీ నన్ను చెప్పగలరా? మరి వాళ్ళు అంతమంది వస్తే న్యూస్ లో కానీ టీవీలో కానీ చూపించడం లేదేంటి? ఇప్పుడు చూపిరు, పొద్దున చూపిస్తారే లోపలికి. రేపు వస్తాయా న్యూస్ లో? నువ్వు వస్తావా? గ్యారంటీ. మొత్తం అంతా ప్లానింగ్ అంతా నేను ఇచ్చేది కాబట్టి నా మీద పడుతుంది. ఓఎమ్మా, అనుకోండి, చాలా గ్రేట్ అసలు. ఇట్లా వస్తుంది సార్ దాని పక్కన. ఇంకొకటి, నా ఫ్రెండ్ హార్బర్ వస్తుంది అనంతపూర్ కంటున్నా, నిజమేనా? నిజమే. ఎక్కడ హార్బర్? ఇక్కడ పర్సనపల్లి పక్కన ఆ చెరువు ఉంది అక్కడేనా? అక్కడే. ఓకే, ఇలా సార్. సార్ ఐ వాంట్ సార్. ఏందే మళ్ళా మీరు మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలా తెలుసా? జఫా, నీ షాక్ లో ఉన్నాను. నీ జఫా మళ్ళీ షాక్ లో చెప్పేది బాగా విను. మళ్ళీ ఫ్లైట్ ఎక్కాలి ఇప్పుడు మళ్ళా. ఎక్కి ఎక్కడ దిగుతావు? ఏంది, నువ్వు చాలా ఎదిగిపోతున్నావు, నన్ను దూరం పెడతావేమో కదా? లేదు కరీ, సారీ. ఏమన్నావు? లేదు డార్లింగ్ అంటే. ప్లీజ్ మమ్మల్ని పిలిపించకూడదా ఒకసారి? రాకూడదులే సార్. మేడం ప్లీజ్ కమ్ హియర్. ఎవరు పిలుస్తున్నారు? మేడం ని పిలుస్తున్నా. రండి. తప్పు కదా నువ్వు అలా పిలిచడము పబ్లిక్ గా. నీ కొద్దిగా అక్కడ ఉంటే మబ్బుకి ఇట్లా రండి మేడం అంటున్నా. ఐశ్వర్యకి మేడం ఏం చేస్తుంది? ఐశ్వర్య మేడం ఏం చేస్తుంది? నీకు ఒకటి చెప్తున్నా, నువ్వు చచ్చిపోతావు, మళ్ళీ ఏడుస్తావు. మళ్ళీ చెప్పాలి నన్నే చూస్తా ఉంది. అలాంటి చేయొద్దు ప్లీజ్. నేనేం చేయలే, నన్ను చూసి నువ్వేం చూస్తున్నావు? నన్ను పొగుడుతాంది తెలుసునా. వెరీ నైస్ అని, వెరీ నైస్ బాయ్, హ్యాండ్సమ్ బాయ్ అని తెలుసా. ముడ్డి వెడిస్తే చెప్తున్నాను, ఏమనుకుంటున్నావు నువ్వు? అలా కాదని తప్పు అరేంజ్ చేయొద్దు. నన్ను చాలా వెరీ గుడ్ బాయ్. నీళ్ళు ఇస్తాను తెలుసునా. నాకే నీళ్ళు కాదే తాగమని. మళ్ళా హుల్స్ అని ఇచ్చా. మళ్ళా అది ఒక ఫుడ్లే, హుల్స్ అని. మళ్ళా ఈయన అమితాబ్ బచ్చన్ గారు ఉన్నావు, ముద్దుగా ఉన్నావు అని చూసింటుందిలే. ఇచ్చా. మళ్ళా ఆయన ఒకసారి వాళ్ళ వాయిస్ అన్నా వినిపించవా? అతను అసలు మనకి టచ్ నీకు మాట్లాడు. నీ అట్లా నీ గొంతు డిస్టర్బ్ చేశాను ఏమన్నా? కాల్ గొంతు గాడి మాదిరి ఉంటుందని మళ్ళా నాకు ఎగతాళి చేస్తారు. అర్థమేనా? అదే, నువ్వు చాలా చేంజ్ అవుతున్నావు ఎయిర్పోర్ట్ వచ్చేసరికి. ఇంకా హార్బర్ వస్తే అసలు నన్ను ఖాతరు చేస్తావో లేదో కదా? హార్బర్ వస్తుంది, అన్ని వస్తాయి నీకే. ఏంటో నాకు అసలు భయం అవుతుంది, నువ్వు ఎక్కడ దూరం అయిపోతావో అని. మళ్ళా ఇది కూడా వస్తుంది తెలుసునా. ఏది? బంగ్లా హాల్స్ అనే ఒకటి. షాపింగ్ మాల్ కదా అది, బంగ్లా హాల్. బంగ్లా హాల్స్ అని పెద్దది. మొత్తం ఈ ప్రపంచంలోనే మన జిల్లాలో ఉంటది. ప్రపంచంలో ఎక్కడ లేదు, మన జిల్లాలో ఉంటది. మరి ఎక్కడ లేనప్పుడు మన ఊర్లో కూడా ఎందుకు? మన ఊర్లో పెట్టిస్తాం అన్నమాట. కాబట్టి నువ్వే నన్ను? నేనే మందే
అది కూడా మన పేరు పైన అమ్ముతున్నారు ఆ? ఏమేం షాప్సా షాపింగ్ కాయకాయ సాస్ యూరికల్ సాస్ ఉల్గుల్ సాస్ అన్ని ఇప్పుడు ఎన్ని షాప్స్ ఉంటాయి ఆ మాల్లో మళ్ళీ 5 కోర్స్ మొత్తం మొత్తం 5 మనకి ఎన్ని కోర్స్ షాప్స్ వస్తాయి మనకి ఎన్ని షాప్స్ వస్తాయి దాంట్లో అదే అన్ని మనవే 5 కోర్స్ నువ్వు హార్స్ లో ఏమన్నా పొద్దున హార్స్ రైడింగ్ చేసావా చేసాగా నా ఫ్రెండ్ చెప్పా హార్స్ లో చాలా స్పీడ్ పోతున్నాడు అక్కడ ఏదో రాయడ్డం వస్తే తగిలి కాలువలేక పడినాడు ఆ పందులు ఉన్న చోట నువ్వేనా ఏ జఫా నేనే కొడుతుంది జఫదన్న మనం ఎంత స్పీడ్లో పోతుంది తెలుసునా కాదు మరి నువ్వు అంత రిచ్ అయినప్పుడు ఎందుకు బట్టలు అలాంటివి వేసుకుంటావు కొద్దిగా మంచివి వేసుకోవచ్చు కదా బ్రాండెడ్ వేలే బ్రాండెడ్ కదా నేను వేసేది నేను అవునా నైనైల్స్ నూలుల్స్ టాక్స్ ఫారిన్ బ్రాండ్స్ కదా అవన్నీ ఎక్కడి నుంచి తెప్పిస్తావు అవి ఐరన్ టిల్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తావు అవి అంటున్నా ఫ్లైట్ లో నుంచి తెప్పిస్తా అవునా కాయకాయల్స్ టిల్స్ లో తెప్పిస్తా అక్కడ ఎక్కడ టిల్స్ లో దేశం అది ఓమ్మో నీకు చాలా తెలుసు అయితే ఎట్లుంటది మళ్ళీ తాతావా నువ్వు నన్ను తిప్పుతావా ప్రపంచం అంతా ప్రపంచమంతా ఈ ప్రపంచాలన్నీ నీకే చూపిస్తానే చాలా థ్యాంక్స్ అమ్మా గుల్గుల్స్ తాతావా బాగుంటుంది నువ్వు గుల్ల పోసుకో నేను పోసుకుంటా పోసుకో గలగలు సాతానా ఏ పొట్టిగు ఏ ఉండే ఎవరు పక్కన మాట్లాడుతున్నారు మాట్లాడు పిలుస్తున్నట్లున్నారు అందుకే అదే మేడం గారు ఆ ఫుడ్ అడుగుతుంది నేను చెప్తా రెస్టారెంట్ కాదు నువ్వు అంత అమౌంట్ ఉండి నువ్వు మేడం అంటున్నది కొంప తీసి ఏమైనా క్యాటరింగ్ పోయినావా కాదే లోపల ఉండదనా మనము నాకు అలా మాట్లాడడం గౌరవించడం అట్లా అడు ఏమన్నా తినేటి ఎత్తేయడానికి వెళ్ళావా ఏమన్నా తినేది కదా ఎయిర్పోర్ట్ ప్లానింగ్ ఇస్తున్నాము ఇప్పుడు రెస్టారెంట్ పిలిచిపోతారు ఫ్లైట్ లో ప్లానింగ్ నువ్వేనా ఏ జఫా సరే నేను మళ్ళీ కాల్ చేద్దానా పర్లేదు మాట్లాడు నేను వింటాను ఒకసారి ఏమేమి మాట్లాడాను మేడం మీకు సార్ ఐ ఆల్సో ఓకే దిస్ సార్ మీ ఓకే లైలైల్ సులూల్స్ ఓకే సార్ సార్ ఐ వాంట్ ఫుడ్స్ లైలైల్ సులూల్స్ సార్ రెస్టారెంట్కి పోవాలా మేము ఫ్లైట్లో అంతా కలిసి తినేడు మేము అందరు భోజనాలు తినేసారా భోజనాలు కదా సార్ ప్లేట్ ఎత్తుతాను సార్ అని ఏదో అంటున్నావు కాదే ఆ పేర్లు అవి జఫా ఉంటుంది జఫా ఫుడ్ పేర్స్ అవన్నీ ఫుడ్ నేమ్స్ అవన్నీ ఓకేనా అక్కడ ఎవరో తిడుతున్నట్లున్నారు రేపు పొట్టాడో ప్లేట్లు ఎత్తుని ఎప్పుడు తీసుకుని కొడతా లోపలికి ఈ టైంలో నీకు ఈ జోక్ లేదే ఖరీదానా చేయకూడదా నేను ఏ జఫా నీకు ఒకసారి ఈ టైంలో మళ్ళీ మరి నీకు కాల్ చేద్దాం మరి ఎందుకు మేడంతో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉందంట మళ్ళా వాళ్ళ ఇంటికల్లా ఐరన్స్ కట్టాలంట అక్కడ వాళ్ళ ఇప్పుడు ఆ ప్లానింగ్ గీయబోతున్నా సరే కానీ ఆ ప్లేట్లన్నీ వెత్తేసి త్వరగా కాల్ చేస్తానా ఏంది నువ్వు కులి జోకులు నీ జోకులు చాలా